తీసుకో పెద్దాయనా, తాగు. నాకు సూరజ్ గురించి చెప్పు. నువ్వు ఫ్రెండ్ అంటున్నావు, నీకు తెలీదా? మీ దగ్గరే పెరిగాడు కదా, నాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది. ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసో అదే చెప్పు. నాకన్నీ తెలుసమ్మా, ఏం చెప్పాలో నువ్వే అడుగు. ఏ వయసు నుంచి సూరజ్ నీకు తెలుసు? సూరజ్ 4 ఏళ్ల వయసు నుంచి నా దగ్గరే పెరుగుతున్నాడమ్మా. వాడొక అనాథ, మిగతా వివరాలేవీ లేవు. వాడికి కూడా అది తెలిసే వయసు కాదు. నాకున్న దాంట్లో ఏదో పెట్టాను, అలాగే పెరిగాడు. వాడికంటూ ప్రత్యేకంగా ఇష్టాలేవీ లేవమ్మా, కాకపోతే మొండు. సూరజ్ చిన్నప్పటి నుంచి ఇంతేనా, ఎదిగిన తర్వాత మారాడా? చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా, అల్లరి చేసేవాడు కాదు, పద్ధతైన పిల్లాడు. అవునవును, చాలా పద్ధతి. ఎవ్వరిని బాధ పెట్టడు. చేసిన సహాయాన్ని మర్చిపోడమ్మా, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఒక సాయాన్నేంటి, చాలా వాటిని గుర్తుపెట్టుకుంటాడు పెద్దాయనా. ఇంకేం గుర్తుపెట్టుకున్నాడమ్మా? ఏం లేదులే పెద్దాయనా. ఇదిగో ఈ డబ్బుంచు. వాడేమన్నాడా? అలాగే అనుకో, నేనిస్తే సూరజ్ ఇచ్చినట్టే. తీసుకో. నీ పేరేంటమ్మా? జ్యోత్స్న. నేను చూస్తుంటే స్నేహితురాలు మాత్రమే కాదనిపిస్తుంది. సరే, ఏదైతే ఏముందిలేమ్మా, ఏదైనా భగవంతుడేసిన బంధాలే. సరే పెద్దాయనా, నేను వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. మంచిదమ్మా. బయలుదేరాను పెద్దయ్య. పంపించావు కదా ఎవరిని? నీ ఫ్రెండ్ని. నా ఫ్రెండ్ ఎవరు? ఇంతకు ముందే వెళ్ళిపోయిందిరా. అదే ఎవరని అడుగుతున్నాను పెద్దయ్య. తను డబ్బులు కూడా ఇచ్చింది, నువ్వే ఇచ్చి పంపించావు అనుకున్నాను. పేరేంటి? ఏదో చెప్పిందిరా. ఆ, జో జోష్నానా? అవునరా, ఆ పేర్లే. వచ్చింది, నీ గురించి అడిగింది. ఏమడిగింది? మంచి చెడు ఉంటాయి కదా. మంచి చెడు అంటే? అదేరా, అలవాట్లు పద్ధతులు లాంటి వివరాలు. అంతేనా? ఆ పిల్ల చాలా మంచిదిరా. తెలుసు పెద్దయ్య. నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను తర్వాత వచ్చి కలుస్తానులే. సరేరా. కొందరి సలహాలు ఎందుకు వినాలో గుడ్ రిజల్ట్ వచ్చినప్పుడు గానీ అర్థం కాదు. హాయ్ వదినా. హాయ్. నేను జోష్నాతో కొంచెం మాట్లాడొచ్చా? మాట్లాడు. వదినా, మీరు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండండి. మాట్లాడాలన్నావు కదా. బయట వాళ్ళ దగ్గర సీక్రెట్స్ ఉంటాయి, అయినా వాళ్ళ దగ్గర కాదు. అయినా మీకు తెలియంది నా జీవితంలో ఏమీ లేదు. మీరు ఇక్కడే ఉండండి. చెప్పు, నాతో ఏం మాట్లాడాలి? పెద్దాయన దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు? నా ఇష్టం. నా ఇష్టం అంటే? నా ఇష్టం అంటే నా ఇష్టమే. అయినా కావాల్సిన వాళ్ల విషయాలు తెలుసుకోవడంలో తప్పే ఉంది. ఏం తెలుసుకున్నావు? తెలుసుకోవాలనుకున్నదే తెలుసుకున్నాను. అయినా నువ్వెందుకు వెళ్ళావు? నువ్వెందుకు వెళ్ళలేదు? నేను వెళ్ళలేదని నీకు తెలుసా? నేను వెళ్ళానని నీకు తెలిసింది కదా. అలాగే నువ్వు వెళ్ళలేదని నాకు తెలిసింది. నిజానికి నేను వెళ్లాల్సిన అవసరం ఉంది, కానీ నేను వెళ్లకుండానే అవసరం తీరిపోయింది. మంచిదేగా. దానంతట అదేం తీరిపోలేదు, నువ్వే తీర్చావు. చాలానే తెలుసుకున్నావే. చేసింది తెలియకుండా పోదు కదా. చేసినందుకు తిడతావా ఏంటి? చేసింది మంచి పనే కదా. నువ్వు కూడా ఈ మధ్య మంచి పనుల్ని గుర్తిస్తున్నావా? చేసేవాళ్ళని బట్టి కొన్ని పనులు మంచి పనులుగా మారిపోతాయి. కొన్నైతే ఎవరు చేసినా మంచి పనులు మంచి పనులుగానే ఉంటాయి. అయితే దీన్ని నువ్వెలా తీసుకుంటున్నావు? థ్యాంక్స్. ఏంటి? నేను పెద్ద ఆయనకు చేయాల్సిన సాయం నువ్వెళ్ళి చేసావు కదా, అందుకు థ్యాంక్స్. వినబడ్డం లేదు. థ్యాంక్ యూ. నేను నీ థ్యాంక్స్ కోసం చేశాననుకున్నావా? మంచి పని చేసే వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తాను. మాటలతోనేనా? చేతులతో
పర్లేదే, నువ్వు కూడా అప్పుడప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటావు. దీన్ని ఇక్కడితో ఆపకు. ఏంటి సూరజ్ వెళ్ళిపోతున్నాడు? జోష్నకి హ్యాండ్ ఇచ్చాడు. ఇంతకు ముందే ఇచ్చాడు కదా. ఇది షేక్ హ్యాండ్ బావా. ఇదెందుకో? దీప ఇచ్చిన సలహా. థ్యాంక్ యూ దీపా. సలహా ఇవ్వడం తేలిక, పాటించడం గొప్ప. నువ్వు పాటించావు, దాని ప్రభావం చూసావు. అవును దీపా, సూరజ్ నన్ను ఫస్ట్ టైం మెచ్చుకున్నాడు. కంగ్రాట్స్ చేయను మరదలా. అంతేకాదు బావా, నేను పెద్దాయన్ని కలవడం వల్ల నాకొక మంచి జరిగింది. ఏంటది? రేపు సూరజ్ బర్త్డే. అమ్మా, ఏంటి పెద్దాయన? నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. ఏంటి? రేపు వాడి పుట్టినరోజు అమ్మా. అవునా? విన్నావు దీపా? రేపు నీ మరిది బర్త్డే అంట. అంటే జోస్నని సూరజ్ని కలపడానికి మనకి ఛాన్స్ దొరికినట్టే. ఎలా బావా? ఏముంది, రేపు సూరజ్ బర్త్డే కాబట్టి తనకి చెప్పకుండా బర్త్డే ఏర్పాట్లు చెయ్యి. చేసి అందరి ముందు నీ మనసులో ఉన్న విషయం చెప్పేసేయ్. అందరి ముందునా? నీకు సూరజ్ అంటే ఇష్టం, తన్ని ప్రేమిస్తున్నావు. ఈ విషయం చెప్పడానికి బర్త్డే కంటే మంచి అవకాశం ఎప్పుడొస్తుంది? అందుకే అందరి ముందు సూరజ్కి నీ మనసులో మాట చెప్పి. కష్టం బావా. ఇప్పుడు నీ లక్ష్యం సూరజ్. నువ్వు చెప్పాలనుకున్న మాటలనే నమ్మకం కలిగేలా బలంగా చెప్పు. నువ్వేం మారేవు అని అడిగితే ఆ మార్పు తెలుస్తుంది మాకు. సూరజ్ నీతో పెళ్ళొద్దని నిన్ను తిరస్కరించినప్పుడు నీలో కోపం ఉంది. జోస్నతో మీరు పెట్టిన పెళ్లి ప్రపోజల్ ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. ఆ కోపంతోనే నువ్వింక జీవితంలో పెళ్ళే చేసుకోకూడదనే నిర్ణయం తీసుకున్నావు. నాకు ఈ పెళ్ళొద్దు, అసలు నాకు జీవితంలో పెళ్ళే వద్దు. అప్పుడు నీలో పంతం ఉంది. తర్వాత నిన్ను నువ్వే ప్రశ్నించుకున్నావు. సూరజ్ మీద నీకుంది పంతం కాదు, ప్రేమ అని అర్థం చేసుకున్నావు. నేను పెళ్లి చేసుకోను అనే నిర్ణయం దగ్గర నుండి సూరజ్ని పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకునేంత వరకు నీలో ఒక సరికొత్త మార్పు నీకు తెలియకుండానే జరిగింది జోష్న. సూరజ్కి అర్థం కావాలి కదా. చెప్తే అర్థం అవుతుంది. రిజెక్ట్ చేస్తే చేయని. బావా, అసలు నువ్వు ప్రయత్నమే చేయకుండా భయపడితే ఎలా చూసినా? కారు నడిపితే యాక్సిడెంట్ అవుతుందేమో అని భయపడితే జీవితంలో నువ్వు కారు నడపలేవు. ఫెయిల్ అవుతానని భయపడితే ఎగ్జామ్ రాయలేవు. లోతును తలుచుకుని భయపడితే నీటిలో అడుగు కూడా పెట్టలేవు. భయం అనేది మన ఫస్ట్ ఫెయిల్యూర్. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు అనవసరం. మన మీద మనకు నమ్మకం ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపలేరు. ఎలా చెప్తావో ఎక్కడ చెప్తావో నీ ఇష్టం, కానీ చెప్పు. భయపడి ఆగిపోవద్దు. కానీ అదే వద్దనేది. ముందు చెప్పు. మేము నీతోనే ఉన్నాం కదా, ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ సాయంగా ఉంటాం. థ్యాంక్స్ బావా. రేపు ఎలాగైనా సూరజ్తో నీ మనసులో ఏముందో చెప్పేయాలి. నేను రిజెక్ట్ చేస్తున్నాను. నేను రిజెక్ట్ చేస్తున్నాను. నేను రిజెక్ట్ చేస్తున్నాను. నో! కనీసం కల్లో కూడా పాజిటివ్ హోప్స్ రావడం లేదు. రిజెక్ట్ చేస్తున్నాను, రిజెక్ట్ చేస్తున్నాను. ఆ మాట ఒక్కటే వినిపిస్తుంది. రేపు సూరజ్ బర్త్డే. కావాల్సిన ఏర్పాట్లు చేశాను. అందరి ముందు చెప్పిన తర్వాత వాడు రిజెక్ట్ చేస్తున్నాను అంటే నిన్నెందుకు నమ్మాలి? అంటే నేనేం చెప్పాలి? బావా, దీప వాళ్ళు చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయారు. నీకు సూరజ్ అంటే ఇష్టం, తన్ని ప్రేమిస్తున్నావు. అందుకే అందరి ముందు సూరజ్. వాళ్ళు ఎంత హెల్ప్ చేసినా సూరజ్తో మాట్లాడాల్సింది నేను కదా. ఎలా చెప్పాలి? ఏం చెప్తే సూరజ్కి అర్థమవుతుంది? నేను తడబడితే
సరిగ్గా చెప్పలేకపోతే ఒక పని చేద్దాం. పేపర్ తీసుకుని ఏం చెప్పాలో రాసుకుంటాను. సూరజ్, నువ్వంటే నాకు ఇష్టం. ఈ మాట చెప్పగానే ఇష్టం అంటే ఎలా వివరిస్తావు అని అడిగితే ఇష్టాన్ని ఎలా వివరించాలి? ఒకవేళ ఈ మాట వాడు అడగలేదు అనుకుందాం, నెక్స్ట్ ఏం చెప్పాలి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వద్దులే, డైరెక్ట్గా ప్రేమిస్తున్నాను అంటే ప్రేమలో ఎప్పుడు పడ్డావంటాడు. అది ఎవరికి మాత్రం తెలుస్తుంది? స్ట్రైట్గా చెప్పేస్తే, సూరజ్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను ఇలా అడిగితే నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటాడా? అప్పుడు ఇలా అడుగుదాం, సూరజ్, మనం పెళ్లి చేసుకుందాం. ఇది బాగుంది. కానీ దీన్ని సూరజ్ ఎలా తీసుకుంటాడు? పెళ్లి చేసుకుందామని నువ్వు డిసైడ్ అవుతున్నావు అంటే నా ఇష్టంతో పనిలేదా అంటాడేమో. వద్దులే, ఈ రాతలు నా తలరాతని మార్చలేవు. మరేం చెయ్యాలి? టైం లేదు. రేపే వాడి బర్త్డే, రేపే చెప్పాలి. దేవుడా, నాకొక దారి చూపించవయ్యా. నేను సూరజ్తో నా మనసులో మాట ఎలా చెప్పాలి? నైట్ అంతా ఆలోచిస్తే ఏదో ఒక ఐడియా అదే వస్తుందిలే. ఏదేమైనా సరే, రేపు సూరజ్ అంటే ఇష్టమని సూరజ్తో చెప్పాల్సిందే. 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 అంతా గుర్తుంది. అయిపోతుంది. ఉంటాను. మీరేంటి ఉదయాన్నే మా ఇంటికి వచ్చారు? సారీ, మీరేంటి ఉదయాన్నే మీ ఇంటికి వచ్చారు? అర్రే, ఇది కూడా బాలేదు. మీరేంటి ఉదయాన్నే నేనుంటున్న మీ ఇంటికి వచ్చారు? పిలవడానికి. ఎక్కడికి? మా ఇంటికి. ఎందుకు? మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది. ఉంటే నువ్వు రావాలి. నేనెందుకు రావాలి? ఈ రోజు నీ బర్త్డేరా. మామూలుగా అయితే నువ్వు కనపడగానే నీకు విష్ చేయాలి, కానీ నీకు పొగరు. పైగా ముందే విష్ చేస్తే నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశానని తెలిసిపోతుంది. హలో, అడిగేది నిన్నే. పార్టీ ఉందని చెప్పాను కదా, రావాలి. అదే రమ్మని మా మమ్మీ చెప్పింది. నేను పిలవడానికి వచ్చాను. ఇది కాదు గాని మరో మాట చెప్పు. ఏ మాట? నువ్వింకేదో చెప్పడానికి ఇక్కడికి వచ్చావు, అది వదిలేసి ఇంకేదో మాట్లాడుతున్నావు. సూరజ్ అంటే ఇష్టం, తన్ని ప్రేమిస్తున్నావు. అందుకే అందరి ముందు సూరజ్కి నీ మనసులో మాట చెప్పి. అవునరా, నీకు నా మనసులో మాట చెప్పాలని వచ్చాను. అడిగేది నిన్నే.
నేనేదో చెప్పాలనుకుంటున్నానని నీకెలా తెలుసు? జనరల్గా నువ్వు అవుట్ హౌస్లోకి ఎలా వస్తావో తెలుసా? మన ఇంటి పై పోర్షన్లో అద్దెకుండేవాడు 4 నెలల నుంచి రెంట్ ఇవ్వకపోతే అద్దె వసూలు చేయడానికి హౌస్ ఓనర్ ఎలా అయితే వస్తుందో సరిగ్గా నువ్వు అలాగే మొహం పెట్టి అదే స్పీడ్లో వస్తావు. కానీ ఈరోజు మాత్రం రెంట్ వసూలు చేయడానికి వచ్చిన ఓనర్లా రాలేదు. మరెలా వచ్చాను? ఏదో గుడికి వెళ్తున్న సాంప్రదాయకమైన తెలుగు ఇంటి ఆడపడుచులా వచ్చావు. పోనీ అలాగే అనుకో. గుడికి ఎందుకు వెళ్తారు? దేవుడికి తమ కోరికలు చెప్పుకోవడానికి. ఈ భక్తురాలు కూడా అందుకే వచ్చిందనుకో. నేనైతే దేవుణ్ణేం కాదు. నేనైతే గుడికే వచ్చాను. అయితే పూజ చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళిపో. వెళ్తాలే గాని వెళ్లే ముందు నీకు ఒక మాట చెప్పాలి. చెప్పు. కూర్చుని మాట్లాడుకుందామా? పర్లేదు. అలా బయటికెళ్దామా? ఎక్కడికి? పక్కనే పార్క్ ఉంది కదా. ఏం పర్లేదు, ఇక్కడ చెప్పు. నాకు అసలే చాలా పనులున్నాయి. సరే చెప్తాను విను. అటు తిరిగావేంటి? ఎటు తిరిగితే నీకెందుకు? చెప్పేది వినొచ్చు కదా. చెప్పు. నేనిప్పుడు నువ్వంటే నాకిష్టమని వీడితో అంటే వీడేమంటాడో అందరి ముందు చెప్పడం కంటే ఇక్కడ చెప్పడమే బెటర్. చెప్పు జోస్నా. చూడు సూరజ్, మనమేమీ చిన్నపిల్లలం కాదు. అన్నింటికీ పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేను నా ఈగోని వదిలేసి, నా భయాన్ని వదిలేసి, నువ్వేమంటావో ఎలా స్పందిస్తావో అన్నది కూడా వదిలేసి నా మనసులో మాట చెప్తున్నాను. విను. నువ్వంటే నాకిష్టం. ఇప్పుడు నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నా. ఈ మాట నువ్వు నమ్ముతావా? లేదా నిన్ను నమ్మించడానికి అవన్నీ మీరు చూసుకోండి, మనం తర్వాత కలుద్దాం. అంటే నేను చెప్పింది వీడు వినలేదా? నేను నీతో ఒకటి చెప్పాలి అన్న తర్వాత కూడా నేనంటే అంత నిర్లక్ష్యం ఏంటి వీడికి? చెప్పు జోస్నా, నువ్వు నాతో ఏదో చెప్పాలన్నావు. చెప్పాలి అన్నప్పుడు వినడానికి నువ్వు ఇక్కడ ఉండాలి కదా. ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తే వెళ్ళాను. ఎవరు? అదే నా స్టాల్లో పనిచేసే కుర్రాడు. నీ స్టాల్లో పనిచేసే కుర్రాళ్ళు అంత ఇంపార్టెంటా? అంతే కదా. చెప్పి మాట్లాడొచ్చు కదా. అప్పుడు నువ్వు ఇంకా చెప్పడం స్టార్ట్ చేయలేదు. అంటే వీడేం వినలేదు. ఆ, ఇప్పుడు చెప్పు, వింటాను. ఈసారి ఆఫీస్ బాయ్ ఫోన్ చేస్తే మాట్లాడతాను. ఓకే, మాట్లాడుకో, నేను వెళ్తాను. ఓ ఇగో ఇష్టు, అదేంటో చెప్పెళ్ళొచ్చు కదా. సార్ బిజీ కదా. సార్ బిజీయే గాని మేడం ఫ్రీయే కదా, చెప్పొచ్చుగా. ఈగో. స్వీట్ తీసుకోండి మావయ్య గారు. ఇది తినాల్సిన రోజేనమ్మా. మామూలుగా అయితే నాకు షుగర్ కాబట్టి స్వీట్స్ తినకూడదు, కానీ ఈరోజు తింటాను. 1 కాదు, 2 తింటాను. నేను చెప్పడానికంటే ముందు ఈ రోజేంటో మీకు గుర్తుందా మావయ్య గారు? ఎలా మర్చిపోతానమ్మా? ఇది మనందరికీ ఎంతో ముఖ్యమైన రోజు, కానీ జ్ఞాపకాలతోనే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. తప్పదు మావయ్య గారు. అనుకున్నది జరగాలంటే కొన్ని భరించాలి. కానీ ఇది ఎంతో కాలం కాదు. సమయం దగ్గర పడింది. నాకు నా గురించి బాధ లేదమ్మా. నా బాధంతా నీ గురించే. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి పొట్టుకి బదులు తీర్చుకోవాల్సిందే.
మనం అనుకున్నది జరిగే రోజు చాలా దగ్గరలోనే ఉంది మావయ్య గారు. జరుగుతుందంటావమ్మా? కాలం ఎప్పుడూ గెలిచే అవకాశం ఒక్కళ్ళకే ఇవ్వదు. ఇప్పుడు ఆ అవకాశం మనది. గెలిచేది కూడా మనమే. ఇదంతా తేలిక కాదమ్మా. మనం ఆడే ఆట వైకుంఠపాళి. మనం నిచ్చెన వైపు పరిగెత్తిన ప్రతిసారి పాము నోట్లో పడుతూనే ఉన్నాం. మళ్ళీ మొదటికొస్తున్నాం, మోసపోతున్నాం. ఓడిపోతున్నామనుకున్న ప్రతిసారి ఏదో ఒక కొత్త పాఠం నేర్చుకుంటున్నాం. కాలం మనల్ని పరీక్షించేది మనం అనుకున్న దానికంటే గొప్ప విజయాన్ని మనకివ్వడానికే. ఈసారి తప్పితే మరో అవకాశం రాకపోవచ్చు. మరో అవకాశం కోసం ఎదురుచూసే పరిస్థితి రానివ్వను మావయ్య గారు. పొరపాటు మాత్రం జరగకూడదు. జరగదు మావయ్య గారు. కొన్నిసార్లు మన అతి విశ్వాసం మనల్ని మోసం చేయొచ్చమ్మా. ఇది అతి విశ్వాసం కాదు మావయ్య గారు. అంతా ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. గాల్లో దీపం పెట్టి దేవుడే దిక్కు అనే పరిస్థితి లేదు.